హాయ్ అండి. ఎలాగో వచ్చేసారు కదా! ఒక 2 మినిట్స్ ఆగి వీడియో చూసి కూడా అంటే ఇదేం పెద్ద వీడియో కాదనుకోండి. ఆమ్లెట్ చేయడం ఎవడికి రాదు అని అనుకుంటున్నారా? అవునండి. ఎవరికి రాదు, ఎవరికైనా వస్తది. ఈ రోజుల్లో బ్యాచిలర్స్ కూడా సింపుల్‌గా చేసేసుకుంటున్నారు. బట్ నా స్టైల్‌లో ఆమ్లెట్ ఎలా ఉంటదో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం మనం జస్ట్ కావాల్సింది కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ 2 ఆర్ 3 ఎగ్స్. అంటే నా దగ్గర 3 ఎగ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎన్నుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. వీటినన్నీ కలిపేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఫోర్క్‌తో అయితే మనకి త్వరగా మంచిగా మిక్స్ అవుతుందండి. దీంట్లో నేనైతే కొంచెం పెప్పర్ ఏసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే ఆనియన్స్ వేసుకోకుంటేనే ఆమ్లెట్ నచ్చుతుందండి. మీకైతే ఎలాగో నాకు తెలీదు. మీకెలా నచ్చుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఏసుకొని అది హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న ఈ ఎగ్స్‌నైతే ఇప్పుడు పాన్ మీద వేసుకొని ఇలా రౌండ్‌గా వచ్చేలాగా పెనం మొత్తం ఇలా రౌండ్‌గా వచ్చేలాగా తిప్పేసుకొని అలా ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. వేడి వేడి ఆమ్లెట్ అయితే రెడీ. నాకైతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే చాలా నచ్చుతది. ఎప్పుడైనా మనం పప్పు చేసుకున్నప్పుడు ఇలా ఆమ్లెట్ నంచుకోవడానికి చేసుకుంటే ఎంతో బావుంటుంది గదా! మీకు నా స్టైల్ ఆమ్లెట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.